యాకోబు పారిపోయానని 3 దినముల తర్వాత లాబానుకు తెలిసెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలిసికొనెను. అయితే ఆ రాత్రి దేవుడు లాబానుకు కలలో కనిపించి, యాకోబుతో జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరించాడు. లాబాను యాకోబుతో, నన్ను మోసపుచ్చి నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక ఎలా తీసుకువెళ్ళావు? నువ్వు నా గృహదేవతలను ఎందుకు దొంగిలించావు అని యాకోబును నిందించాడు. యాకోబు ఆ మాటలను ఖండిస్తూ, మేము వాటిని దొంగిలించలేదు, కావాలంటే మా వస్తువులన్నింటినీ వెతకండి అని అన్నాడు. లాబాను యాకోబు కుమార్తెల గుడారాలను వెతుకుతుండగా రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి ఆ ఒంటె మీద కూర్చుండెను. లాబానుకు అవి ఎక్కడా దొరకలేదు. యాకోబు లాబాను ఇద్దరి వాదనల తర్వాత చివరికి నీకు నాకు మధ్య ఎలాంటి హాని కలగకూడదు అని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందానికి గుర్తుగా వారు రాళ్లతో ఒక కుప్పను నిర్మించారు. ఆ కుప్పకు గాలేదు మరియు మిస్పా అనే పేర్లు పెట్టారు. దేవుడు మన మధ్య కనిపెట్టెను అని అర్థం. లాబాను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని ఆశీర్వదించి వెళ్ళెను.